వైసీపీ ఏం చేసినా, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా సరే, అది వాళ్ళకే రివర్స్ కావటం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధానమైన డిమాండ్‌ని జనం ముందు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలి అనే డిమాండ్‌ని ఇవాళ సాక్షి పేపర్‌లో అదే డిమాండ్‌తో వార్త రాశారు. నిన్న నుంచి దాదాపు ఒక డజన్ మంది వైసీపీ నాయకులు ఇదే మాట మాట్లాడారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి అని. అంటే వాళ్ళు చూపిస్తున్న కారణం ఏంటి అంటే, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని. కేంద్రంలో ఎలాగైతే నీట్ పేపర్ లీకేజీ వల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట. కాకపోతే మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటానికి ఆధారాలు ఏంటి? ఆధారాలు, సాక్ష్యాలు కావాలి కదా. నోటికొచ్చినట్టు మాట్లాడి, నోటికొచ్చినట్టు విమర్శించి, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది అనుమానం వ్యక్తం చేసి రాజీనామా చేయమంటే అది కుదరదు కదా. ఇది నడుస్తున్న చర్చ. అయితే ఈ డిమాండ్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తెర ముందు తీసుకొచ్చారో, నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ ఎప్పుడైతే తెర ముందు తీసుకొచ్చారో, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలనే డిమాండ్లు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాయి. పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలి అంటే దీనికి చూపిస్తున్న కారణం ఏంటంటే, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు పోవట్లేదు కాబట్టి, ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడాలి. కానీ ఈ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ తీసుకుంటున్నాడు. వైసీపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నాడు. సో ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ తీసుకుంటున్నప్పుడు, సెక్యూరిటీ తీసుకుంటున్నప్పుడు, ఆ బాధ్యతలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. అది బాధ్యత. కాబట్టి మరి ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు పాటించట్లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అనే డిమాండ్లు తెర ముందుకు వస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీ ఇలా 11 సీట్లకే పరిమితం అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 2019లో 151 సీట్లు రావడానికి కారణం నేను, నన్ను చూసి ఓట్లేశారు, మీరంతా నథింగ్ అని ఎమ్మెల్యేలతో చెప్తుండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వల్ల 151 11 అయ్యాయిగా. గెలిచినప్పుడు కారణం జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పుడు, ఓడిపోయినప్పుడు కూడా కారణం జగన్మోహన్ రెడ్డే కదా. 151 సీట్ల పార్టీని 11 సీట్లకు పడేయడానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడి పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్లు ఇప్పుడు మళ్ళా తెర మీదకి వస్తున్నాయి. అంటే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలి. ఇది కాక అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు గుడ్ బై చెప్పాలి అని. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడి మీద లేనన్ని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఈడీ కేసులో నిందితుడు. 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద బయట తిరుగుతున్న నిందితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తన కేసుల విచారణ పూర్తయ్యేంత వరకు, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఆ రాజకీయ పార్టీ బలాన్ని ఉపయోగించుకొని లాబింగ్ ద్వారా తన కేసులు ముందుకు వెళ్లకుండా ఎంక్వైరీ సంస్థల్ని ప్రభావితం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం కావచ్చు, ఆరోపణ కావచ్చు, అనుమానం కావచ్చు. కాబట్టి ఈ అనుమానాలు, ఈ ఆరోపణలు, అభియోగాలు దృష్టిలో పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారు తన విచారణ ప్రభావితం కాకుండా ఉండాలంటే ఫస్ట్ రాజకీయాల్లో ఉండకూడదు. రాజకీయాలు గుడ్ బై చెప్పాలి. రాజకీయాలు గుడ్ బై చెప్తే తన కేసుల్ని ప్రభావితం చేసుకునే శక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతాడు. వైసీపీ అనే పార్టీ ఉండటం వల్ల, ఆ పార్టీ కొంత బలం ఉండటం వల్ల ఆ బలాన్ని చూపించి కేంద్ర పెద్దలతో లాబింగ్ చేసుకొని మొత్తానికి ఎంక్వైరీని ప్రభావితం చేస్తున్నాడు. ఎంక్వైరీ సంస్థలు ముందుకెళ్లకుండా అడ్డుకోగలుగుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాల నుంచి కొన్నాళ్ళ పాటు గుడ్ బై చెప్పాలి. ఎప్పటి వరకు? తన కేసుల విచారణలో తన దోషో నిర్దోషో తేలేంత వరకు. నిర్దోషి అని తేలితే మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు, దోషి అని తేలితే జైలుకి వెళ్ళొచ్చు. కాబట్టి అతని కేసులు లేట్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి. ఈ డిమాండ్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. సో జంజీ యూత్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కసారిగా తిరగబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జంజీ యూత్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని, అసలు రాజకీయాల నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి.